హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లూటూత్ ఎంజెడ్ సిరీస్ బార్ మినీ బార్ ఇది బ్యాటరీ ఆన్ అవుతుంది కానీ బ్యాటరీ ఛాన్స్ సేపు ఉంటలేదు. పెట్టిన 5 నిమిషాల లోపలనే ఇది ఆఫ్ అయిపోతుంది. కాబట్టి దీనికి బ్యాటరీ ఎలా మార్చాలో దీన్ని ఇప్పే విధానం ఏందో ఇది ఆన్ ఆఫ్ బటను. దీన్ని ఆన్ చేస్తే సాంగ్ కొద్దిసేపు వచ్చి బంద్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు ఇప్పడానికి ఎక్కడ స్క్రూలు అది చిలేడు. ఇది ఇప్పడమే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది నేర్చుకుంటే మిగతాదంతా మనం టేప్ రికార్డులు బ్లూటూత్లో ఎలా రిపేర్ చేస్తామో అదేవిధంగా వచ్చేస్తుంది. నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఎలక్ట్రానిక్ అన్ని రకాలైన వీడియోల గురించి నేను మీకు వీడియోలు పెడుతుంటాను. అలాగే మంచి ఏఐ టూల్స్ ద్వారా పాటలు కూడా పాడించి మీరు కోరిన దేవుళ్ళ పాటలు, భక్తి పాటలు, హనుమాన్ చరిత్ర, శ్రీరామ కథ, ఇలా సత్యహరిచంద్ర, బ్రహ్మం గారి పాటలు అన్నీ వస్తుంటాయి. కాలజ్ఞానము. ఇప్పుడు దీని యొక్క పైన ముందర ఏదైతే నల్ల కవర్ ఉందో ఈ కవర్ కింద మొత్తం 12 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా అంతా ఓపెనర్ తీసుకొని దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకు పైనుంచి ఈ సీట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. జాలి ఉండేది. ఇట్లా కిందికి వెళ్ళి ఓపెనర్ను పెట్టి కొద్ది ప్రెస్ చేస్తుంటే ఇది బయటికి వచ్చేసి ఫ్రెండ్. ఇది వచ్చేసిన తర్వాత దీని కింద స్క్రూలు నింపుకున్నాక ఇప్పుడు దీని లోపల వచ్చే పార్ట్స్ ఏమేమి వస్తాయో కూడా అన్నీ కూడా మీకు చూపిస్తాను. దీని లోపల RGB కలర్ స్టిప్ కూడా ఉంటుంది. 5 కలర్లు వచ్చేది. రెడ్ అండ్ గ్రీన్ ఆటోమేటిక్ మారుతుంటాయి అన్నట్టు కలర్లు. అది కూడా ఉంటుంది. ఈ స్పంజు ఎగ్దమ్ లైట్ డైరెక్ట్ బయటికి కొట్టకుండా స్పంజును అడ్డం పెట్టేసిండ్రు. ఇది RGB కలర్ స్టిక్ ఫ్రెండ్. ఇవి దుకాణాలలో కూడా ఎలక్ట్రానిక్ దుకాణాలలో కూడా ఎలక్ట్రికల్ దుకాణాలలో కూడా 12 వోల్టేజ్ మీద పనిచేస్తాయి. ఇవి పోతే కూడా మనం వేసుకోవచ్చు. మ్యూజిక్తో పాటు లైట్లు వచ్చినట్లే షో కనబడుతుంటాయి. ఇప్పుడు 6mm స్క్రూ డ్రైవర్ తోటి, అంటే దోమల బ్యాట్లకు వచ్చే స్క్రూ డ్రైవర్ తోటి దీని యొక్క 12 స్క్రూలను కూడా తీసుకోవాలి. లూజ్ చేసేసి మళ్ళీ ఓపెనర్ పెట్టి కొద్దిగా పైకి ఎత్తితే అన్నీ లింకులు తట్టుకొని ఉంటే అవన్నీ వచ్చేసి మనకు ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ యొక్క మదర్ బోర్డ్ వరకు మనం పోగలుగుతాం అన్నట్లు. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కాదు, మీకు ఎలాంటి వీడియోలు కావాలో దాని గురించి కూడా నాకు కామెంట్ కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి, మీకు నేర్చుకోవడానికి, మీరే బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి మీకు మంచిగా పనికి వస్తుంది. ఈ యొక్క వీడియోను చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెట్టండి. బాగుంది, బాగాలేదు, ఇంకా ఏమేమి చేయాలి అనే దాని గురించి. ఇప్పుడు నాకు కెమెరా తీయడానికి సౌలత్ లేక మీకు చాలా వరకు వీడియోలు అందించలేకపోతున్నా. అందుకు గాను నేను దానికి ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకుంటాను. కావున దయచేసి ఏమీ అనుకోకండి తక్కువ వీడియోలు వస్తున్నందుకు. దాన్ని ఇట్లా చేసినాక మనం ఓపెనర్ పెట్టి పైకి లేపితే ఇది ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని బయటికి తీసిన తర్వాత మీకు లోపల ఏమేమి ఉంటాయి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ రిబ్బన్కు ఏదైతే స్టిప్ ఉందో LED RGB దాన్ని పక్కకు తీసుకునాలి, అంటే తీసుకునాలి. లేకుంటే దీని వెంబడే వస్తే ఇది స్టిప్ తెగిపోతుంది అన్నట్లు. కాబట్టి మనం స్క్రూ డ్రైవర్ తోటి, పాయింటర్ తోటి, ఓపెనర్ తోటి దీన్ని వెనక్కి రిమూవ్ చేసి పారేయాలి. చేసినాక అది ఆ హోల్లోకి వెళ్ళి బోర్డు వెంబడే వస్తుంది. తర్వాత ఉన్న స్క్రూలు మొత్తం తీసి ఈ యొక్క స్టిప్ మామూలుగా ఎప్పుడు కూడా కాలిపోదు ఫ్రెండ్స్. సర్క్యూట్ బోర్డు ఏదైనా కాంపోనెంట్ కాలిపోవచ్చు, రిజిస్టర్లు కానీ ఇది కాలిపోదు. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని ఈ విధంగా మనం కొద్దిగా గోరుతోటి లేదా ఓపెనర్ తోటి మనం కొద్దిగా సందు చేసుకొని బయటికి తీస్తే ఇది మొత్తం ఊడేస్తుంది. దీని లోపల స్పీకర్స్ 10 వాట్ స్పీకర్లు 2 ఉంటాయి. మదర్ బోర్డు కూడా ఉంటుంది. ఇది 3.7 నుంచి 5 వోల్ట్ వరకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల స్పీకర్స్ అలాగే మదర్ బోర్డు ఉంటుంది. మదర్ బోర్డు పని ఏంటి? ఈ బ్యాటరీలు కొత్త బ్యాటరీలు తీసుకున్నాను నేను. ఇప్పుడు
ఈ బ్యాటరీలను దాని ప్లేస్లో మనం రీప్లేస్ చేసేది ఉంటుంది. ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ బ్యాటరీ కనెక్షన్లు ఖచ్చితంగా పరిశీలించి చూసుకోవాల్సి ఉంటుంది. అలా మనము ప్లస్ మైనస్ ఈ డీసీ వోల్టేజ్ కాబట్టి 3.7 వోల్టేజ్ ఇది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే బోర్డు కాలిపోయే ప్రసక్తి ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మనం బోర్డు కాలిపోకూడదు అనుకుంటే ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ ఇవ్వాలి. లేకుంటే ఫిల్టర్లు అన్నీ పట్టణ పేలిపోతాయి. అయితే దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాటరీ తోటి 1 అవరే వస్తుంది, కానీ ఎక్కువ టైం రావడం లేదు. కాబట్టి దీంట్లో స్థలం ఉంది. ఆ స్థలానికి 2 బ్యాటరీలతోటి మనం ఇన్స్టాల్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎర్రది ఏదైతే స్లాట్ ఉందో అది బ్యాటరీ కనెక్షన్ స్లాట్, ప్లస్ మైనస్ చూసుకోవాలి. అలాగే పక్కన 2 స్లాట్స్ ఉన్నాయి, అవి స్పీకర్లకు వెళ్ళిపోతాయి, లెఫ్ట్ రైట్ స్పీకర్లు. ఇంకొక స్లాట్ ఏదైతే ఉంటుందో ఆ స్లాట్ బ్లాక్ కలర్ రిబ్బన్ ఉన్నది, ఇది ఎల్ఈడి స్టిప్లకు పోతుంది. ఇవే దీని లోపల వచ్చేటివి. దీని లోపల యూఎస్బి తోటి కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, అలాగే మైక్ పిన్ తోటి కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, అలాగే స్పీకర్స్ డైరెక్ట్ కూడా విని వాడుకోవచ్చు. ఇట్లా 3-4 రకాల సౌలతులు. టిఎఫ్ఆర్ స్లాట్ కూడా ఇచ్చాడు, దాంట్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ వైర్ తోటి ఉన్నది, ఇది ఎల్ఈడి లైట్లకు పోతుంది. ఈ రెడ్ పాజిటివ్, మైనస్ బ్లాక్. దీని లోపల ఖచ్చితంగా డబల్ టేపులు పెట్టి మనం అతికించుకుంటే ఇది అక్కడ ఇక్కడ కదిలించినప్పుడు ఊగులాడకుండా ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. డబల్ టేప్ కంపల్సరీ వాడాలి. అలాగే ప్లస్ మైనస్ ఖచ్చితంగా మనం పాటించాలి. ఇప్పుడు ఒకవేళ కొన్ని బ్యాటరీలకు ప్లస్ మైనస్ సైడ్, మైనస్ ప్లస్ సైడ్ ఉంటే కూడా దానిని మనం కొద్దిగా కట్ చేసి తిప్పేసుకోవాలి. తిప్పేసి మళ్ళీ సాల్డరింగ్ చేసి టేప్ కొట్టేసుకున్నారు. స్లూలు కంపల్సరీ వేయాలి. దీని లోపల వైర్లు ఒకదానికి ఒకటి టచ్ అయినా కానీ మనకు సర్క్యూట్ కాలిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే బ్లూటూత్ రేంజ్ కూడా ఇది 50 యార్డ్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. 50 అడుగుల దూరం వరకు బ్లూటూత్ని క్యాచ్ చేస్తుంది. చాలా మంచి క్లారిటీ సౌండ్ ఉంటుంది. ఇది ఎంజెడ్ కంపెనీది ఉంటుంది. ఇలా మీకు ఏ దాన్ని ఎలా ఓపెన్ చేయాలో ప్రతి దాని గురించి నేను క్షుణ్ణంగా వీడియోలు పెడతాను. ఎందుకంటే మీరే ఈ వీడియోలను రిపేర్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేటి అవసరం కూడా ఉండకుండా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ స్టిప్కి వచ్చేటి బ్లాక్ కలర్ కేబుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనం ఎలా విడదీశామో అలాగే ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ ఫేస్ సరిగ్గా ఉండేట్లాగా చూసుకొని మనం దాన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్. లేకుండా ఉల్టా వేస్తే కూడా అది డీసీ కాబట్టి వెలగడం బంద్ చేస్తుంది, వెలగదు. అయ్యో ఖరాబ్ అయింది అనుకోవద్దు. దాన్ని ఉల్టా పెడితే అది ఖచ్చితంగా పని చేయదు. మీకు పూర్తి క్షుణ్ణమైన వీడియోలు ప్రతి దాని గురించి చేసి పెడుతూ ఉంటాను. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో గురించి కూడా మీ ఒపీనియన్ తెలపండి. నేను దీన్ని విప్పడము, ఇవి ఎలా రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి స్పీకర్లు వైర్లు ఊడిపోతుంటాయి, దాని నుంచి కూడా ఒక పక్క సౌండ్ వస్తుంటుంది. కొన్నిసార్లు స్పీకర్లే కాలిపోతుంటాయి. ఆ స్పీకర్ తీసి దాని ప్లేస్లో ఇంకొక స్పీకర్ని కూర్చోబెట్టడం. ఇంకా ఈ బోర్డు కాలిపోతే కూడా బోర్డు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో బోర్డు కూడా దొరుకుతుంది. ఈ విధంగా మనం వేసిన తర్వాత దీన్ని బ్యాటరీ స్టాండ్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా డబల్ టేప్ పెట్టి దీన్ని ఫిక్స్ చేసేయాలి. తర్వాత బోర్డును ఎలా ఉందో అలా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చేసిన తర్వాత మనం స్పీకర్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయా లేవా. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, మనం దీన్ని అన్నీ వేసినాక ఫిట్ చేయడం తగదు. ఎందుకంటే ఈ వైర్లు దీనిలలో బాడీలో ఫిక్స్ అయ్యేటప్పుడు కట్ అవుతాయి అన్నట్లు. ఫిక్స్ చేసేటప్పుడు బాడీ కూర్చొని పెడితే మనం సరిగానే ఉంది కదా అనుకుంటాం, కానీ అవి మధ్యలో పట్టీలకు తగిలి ఒత్తిడి వైర్ కట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా దాంట్లో ఏదైనా గాలలో పెట్టి డబల్ టేపు లేదా సొల్యూషన్ టేప్ తోటి ఫిక్స్ చేసుకున్న తర్వాతనే దీన్ని దాని స్లాట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు అది సరిగ్గా ఫిక్స్ అవుతుంది. ఇక్కడ కూడా వైర్లు ఒత్తిడి కాకుండా చూసుకొని వైర్లను మనం ఫిక్స్ చేసుకున్న తర్వాతనే బ్యాక్ కవర్ అనేది
పెట్టాలి. అది కాకుండా మనం అంతా అయిపోయింది, బ్యాటరీ మార్చాము, స్పీకర్లు మార్చాము, ఇంకా ఓకే పని చేస్తుందిలే అనుకొని బ్యాక్ కవర్ను పెట్టి ప్రెస్ చేస్తే ఆ స్క్రూ టైట్ చేసినప్పుడు ఆ యొక్క వైర్లు అనేది ఏం చేస్తుందంటే కట్ చేసి పారేస్తుంది. అది మళ్ళీ ఇప్పవలసి వస్తుంది, ఎందుకంటే సౌండ్ రాదు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం బ్యాక్ కవర్ కూర్చునబెట్టేటప్పుడు వైర్లు సరిగ్గా కట్ కాకుండా ఉన్నాయా లేవా అనేది చూసుకొని, అలాగే యథావిధిగా మనం ఎలా ఇప్పామో అదేవిధంగా స్పీకర్లను సరిగా సెట్ చేసుకొని, ఇంకొకటి స్పీకర్ల వైర్లు ఒకవేళ ఊడిపోతే కూడా స్పీకర్కు మైనస్ ప్లస్ ఖచ్చితంగా పాటించి మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ ఇస్తే సౌండ్ అవుట్పుట్ బాగుంటుంది. ఒకవేళ ప్లస్కు మైనస్కు ప్లస్ ఇస్తే సౌండ్ మొత్తం పగిలినట్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా చేసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా కూర్చోబెట్టుకొని ఆ యొక్క స్టిప్పు ఎల్ఈడి స్టిప్ ఏదైతుందో స్టిప్ కనెక్షన్ కొట్టేసుకున్న తర్వాత 12 స్క్రూలు ఉంటాయి. ఇది సరిగ్గా కూర్చున్నదా లేదా అన్ని బోర్డును పరిశీలించి చూసుకున్న తర్వాత మనం స్క్రూలు బిగించి పైనున్న జాలీ క్యాప్ను మనం యథావిధిగా ఎలా తీసామో అలాగే ఫిట్ చేసుకుంటే బ్యాటరీలను 3 బ్యాటరీల వరకు దీంట్లో ఎక్స్టెండ్గా మనం సైడ్లకు ఫిట్ చేసుకోవచ్చు. అంతకు ఎక్కువ రాదు, యాంపింగ్ రేట్ ఎక్కువ అవుతుంది, బోర్డు మీద బరువు పడుతుంది. 2 బ్యాటరీలు 3 బ్యాటరీలు స్థలం ఉన్న చోట ఫిక్స్ చేసి డబల్ టేప్ ద్వారా గమ్ ద్వారా అతికించి లూజ్ కాంటాక్ట్లు లేకుండా చేసుకుంటే ఎక్కువ అవర్స్ 3 అవర్స్ వరకు కూడా ఇది ఈజీగా వస్తుంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 1 గంట వరకు కూడా పెట్టుకోవచ్చు. ఆటో కట్ ఆఫ్ ప్రొటెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఛార్జింగ్ కూడా బంద్ చేసుకునే సౌలత్ కూడా ఈ బోర్డులో ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ యొక్క బ్లూటూత్ ఎంజెడ్ బ్లూటూత్ పరికరాన్ని మనం రిపేర్ చేయాలి. దీనికి ఇక్కడ గాలాలు ఇచ్చింటే ఆ గాలలో దుబ్బేస్తే సీదా వెళ్ళి అది తన జగలో కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ను అశోక టెక్నికల్ మస్తీ సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు మీకు అలాగే ఇంట్లోనే రిపేర్ చేసుకోవడానికి చాలా అనువైన వీడియోలు తయారు చేసి పెడుతుంటాను. నేను మీ అశోక్ గౌడ్. ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకు ప్రోత్సాహంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు చాలా రకాలైన మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఇప్పటికే నావి రిపేరింగ్ వీడియోలు 200-300 దాకా ఉన్నాయి. అవి 1000 దాకా వెళ్ళాలి అంటే మీ ప్రోత్సాహం కంపల్సరీ నాకు కావాలి. అలాగే మీరు కోరిన మీ వాయిస్లో అయినా పర్లేదు, నేను పాడించి పాటలు తయారు చేస్తాను. మీ వాయిస్ను నాకు 10 సెకండ్లు లేదా 20-30 సెకండ్ల వరకు రాగాలాపన చేసి పంపించినను నేను దానిపై మీకు కోరిన దేవుని పాటను కూడా తయారు చేసి ఇస్తాను. ఇట్లు మీ అశోక్ గౌడ్. ఇది మీకు పూర్తిగా క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి కంపల్సరీ 6mm స్క్రూ డ్రైవర్ అవసరము. ఇది స్టార్ స్క్రూ డ్రైవర్ ద్వారానే ఇప్పడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మైనస్ స్క్రూ టెస్టర్ ద్వారా ఇప్పటి తీయడం వల్ల దీని థ్రెడ్లు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా స్టార్ స్క్రూ డ్రైవర్ని వాడి ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. యూట్యూబ్ ద్వారా కానీ మీకు వాట్సాప్ ద్వారా కానీ మీ యొక్క వీడియోలను షేర్ చేస్తాను. ఇప్పుడు మీకు పూర్తిగా దీని లోపల ఉన్న భాగాలు, అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్విచ్ మాత్రమే ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆ స్విచ్ మార్చేస్తే అలాంటి వీడియోలు కూడా పెడుతుంటాను. స్విచ్ పని చేయకపోవడం వల్ల ఆన్ కాకపోవడం, అలాగే బ్యాటరీ కంప్లీట్ డెడ్ కావడం వల్ల ఆన్ కాకపోవడం, అలాగే పెట్టిన 2-3-10 సెకండ్ల లోపలనే ఆఫ్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు దీంట్లో వస్తూ ఉంటాయి. ఇది ఆపరేటింగ్ వోల్టేజ్ చెప్పాను కదా, 3.7 నుంచి 5 వరకు ఇది వోల్టేజ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అలాగే దీని వాటేజ్ వచ్చేసి 20 వాట్ వరకు ఎలాంటి సౌండ్ పగలకుండా మంచిగా పనిచేస్తుంది. ఇది దుకాణాలలో కానీ పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ
ఇది చాలా చిన్నగా ఉండి పెద్ద సౌండ్తో బాగా వస్తుంది. పిక్నిక్లో డ్యాన్సులు గీసులు చేసుకునే వారు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్క్రూలు అన్నీ ఫిట్ చేసిన తర్వాత స్పంజ్ అనేది కంపల్సరీ వేయాలి. ఈ స్పంజ్ వల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ కాదు, వెలుతురు మంచిగా కనిపిస్తుంది. దీనిలలో మనం స్పంజ్ కూడా ఇచ్చాడు. అలాగే ఈ స్క్రూలు కంప్లీట్ వేసుకుంటేనే సౌండ్ వైబ్రేషన్ కాకుండా పగలకుండా ఉంటుంది. 12 స్క్రూలు ఒక పక్కకు పెట్టుకొని సీదా మళ్ళీ విండో కంపెనీకి వెళ్ళి అలాగే మనం ఫిట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం కాని విషయం ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బ్యాటరీ వచ్చేసి లిథియం బ్యాటరీ 16 mAh, 1600 mAh, 2000 mAh, 3000 mAh వరకు కూడా బ్యాటరీని వాడుకోవచ్చు. దీని వోల్టేజ్ వచ్చేసి 3.7 వోల్టేజ్ ఉంటుంది. బ్యాటరీది లిథియం బ్యాటరీ ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాలి. పోలారిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ బ్యాటరీలలో ఉల్టా వేస్తే సర్క్యూట్ బోర్డు డ్యామేజ్ అవుతుంది. అలాగే ఓవర్లోడ్ ఛార్జింగ్ అయిన తర్వాత ఇది కట్ ఆఫ్ అయిపోయి గ్రీన్ కలర్లో లైట్ మారుతుంది. ఛార్జింగ్ లేనప్పుడు రెడ్ కలర్లో వస్తుంది. ఈ విధంగా మీరు ఈ స్పంజును ఇలా అడ్డంగా పెట్టేసి దీనిపైన బ్యాక్ కవర్ పెట్టేసి స్క్రూలు మళ్ళీ యథావిధంగా పెట్టేసి దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క వీడియో సారాంశము. దయచేసి మీకు నచ్చినా నచ్చకున్నా కామెంట్ చేయండి. ఇలాంటివి వీడియోలు మీకు మళ్ళీ కావాలి అంటే ఖచ్చితంగా నాకు ఏ విధమైన వీడియోలు చేయాలో కూడా చెప్పండి. ఇట్లు మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు జాలీ కవర్ ఉంది కదా, దాని కింద స్క్రూలు ఉన్నాయి కాబట్టి ఈ స్క్రూలు ఎక్కడ ఉంటాయి అనేది తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను విన్నవించాను. ఇప్పుడు ఇది టక్ అని కూర్చుంటుంది, మళ్ళీ యథావిధిగా పాడడం చాలు చేస్తుంది. ఇప్పుడు 2 బ్యాటరీలు దీంట్లో వేసాను కాబట్టి ఇది 2-2.5 గంటల వరకు ఈజీగా వస్తుంది. ప్రతి సంవత్సరము ఒకసారి బ్యాటరీలు మార్చుకుంటే ఎన్ని ఏండ్లైనా పడి ఉంటుంది. కాబట్టి ఇది వీడియో ఓకే అయింది ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ను ఎంకరేజ్ చేయండి. ఆన్ అయిపోయింది. ఈ విధంగా మీరు రిపేరింగ్ చేసుకోవచ్చు. మీ అశోక్ గౌడ్. ఇది సీపోర్ట్ ఉంది, కొన్నిటికి సీపోర్ట్ ఉండదు. ఉన్న దానిలో కూడా మనం ఏం చేయాలంటే సైడ్లో ఒక చిన్న హోల్ కొట్టి అక్కడ సీపోర్ట్ స్లాట్ కూర్చోబెట్టి దానికి కనెక్షన్లు కొట్టి కూడా ఇస్తూ ఉంటాము. మనం కూడా రాబో కాలంలో అన్ని సీపోర్ట్ అవుతున్నాయి. ఛార్జింగ్ కూడా అవుతుంది, ఎర్ర లైట్ పడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీరు చూసి సంతోషపడతారని ఆనందంతో నేను మీకు ఈ వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. ఓకే.